సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రదపై అరెస్టు కత్తి వేలాడుతోంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో పదే పదే వారెంట్లు ధిక్కరిస్తున్న ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది రాంపూర్ కోర్టు. సెక్షన్ 82 సిఆర్పిసి కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మార్చి 6న జయప్రదను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు పోలీసులు. ముంబై నుంచి హైదరాబాద్ వరకు జయప్రద కోసం స్పెషల్ టీమ్స్ గాలింపును చేపడుతున్నాయని తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు జయప్రద. అప్పుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసు కింద ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని జయప్రదను ఆదేశించింది ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు. అయితే కోర్టు ఆదేశాలను జయప్రద పట్టించుకోలేదు. ఇప్పటివరకు 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినా కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు ఉపక్రమించిన న్యాయమూర్తి శోభిత్ బన్సల్ జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారు. సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రదపై అరెస్టు కత్తి వేలాడుతోంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో పదే పదే వారెంట్లు ధిక్కరిస్తున్న ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది రాంపూర్ కోర్టు. సెక్షన్ 82 సిఆర్పిసి కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మార్చి 6న జయప్రదను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు పోలీసులు. ముంబై నుంచి హైదరాబాద్ వరకు జయప్రద కోసం స్పెషల్ టీమ్స్ గాలింపును చేపడుతున్నాయని తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు జయప్రద. అప్పుడు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించిన కేసు కింద ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని జయప్రదను ఆదేశించింది ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు. అయితే కోర్టు ఆదేశాలను జయప్రద పట్టించుకోలేదు. ఇప్పటివరకు 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినా కోర్టుకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు ఉపక్రమించిన న్యాయమూర్తి శోభిత్ బన్సల్ జయప్రదను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారు.